అందరికీ నమస్కారం సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్, రిజిస్టర్ నెంబరు 280. సంస్థ యొక్క లక్ష్యాలు వికలాంగులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయుట, అనేక విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసి డ్రాప్అవుట్స్ ను నియంత్రించుట, కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట, మొక్కలు నాటుట, ఆరోగ్యంగా జీవించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించుట, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించుట. నమస్తే సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. నేను మీ జీజే రావు. నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అంగవైకల్యం వలన కానీ, వృద్ధాప్యం వలన కానీ, పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడే వారిని గుర్తించి వారికి బ్రతుకుపై భరోసా కల్పించుట, వారికి మేమున్నాము అని భరోసా ఇచ్చి వారికి 3 నెలలకు ఒకసారి 25 కేజీల బియ్యము, 3 కేజీల కందిపప్పు, నిత్యావసర సరుకులు అందించుట. అంతేకాకుండా వారికి అనారోగ్యం ఏర్పడినప్పుడు వారికి వైద్య సదుపాయాలు కల్పించుట. నమస్తే అండి. అయితే ఈరోజు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము సార్. అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ, దుప్పట్లు పంపిణీ కార్యక్రమము జరుగుతుందండి. రండి, మీరు కూడా ఈ సేవా సంస్థలో సభ్యులుగా చేరండి. రండి, వృద్ధులను, వికలాంగులను ఆదుకుందాం, వారికి ఆర్థిక సహాయాన్ని అందిద్దాం, వారి యొక్క కనీస అవసరతలను తీరుద్దాం. ఓకే సార్. ఇప్పుడు మనము నూతన వస్త్రాలు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమము చేస్తున్నామండి. రండి, పరిశీలిద్దాం. బాగుండేది డబల్ ఇచ్చినవా తర్వాత కండవా మణికంఠ సార్ ఏది నీ సెల్లులో ఈ పక్కన ఒకటో వచ్చేసి మిస్ అయిన ఒకటో నెంబర్ ఏం పర్లేదు, ఏం కాదు. మా బుడ్డమ్మకేం తెలియదులే, మీరు వస్తే కదా ఉండేది. బియ్యం ఒక్క నిమిషం సార్. మీరే మేడం, మీరు పోయిన ఇద్దరు చేతులు, మీ ఇద్దరు చేతులు కారు అమ్మకి బియ్యం తీసుకో పట్టుకో చాలు. ఫోటో ఫ్లెక్సీ గిక్సీ మొత్తం కొంచెం అవన్నీ అమ్మా ఆఫ్ చేసుకో. ఇచ్చేది ఫోటోలు గుద్ది పడుతుంది. మళ్ళీ ఇగో బియ్యం ఫోటోలు తీస్తుండ్రా. రైట్, ఫోటోలు ఆఫ్ చేసుకోండి. ఆ బియ్యం కూడా మూట పెట్టు నాచురావు. బియ్యం కూడా మూట పెట్టేసి ఆ మూట దాని మీద పెట్టు. ఆయిల్ ప్యాకెట్ మూట పెట్టేసి పెట్టు. మూట పెట్టు, ఈ బియ్యం పెట్టు, దాని మీద బియ్యం పెట్టు. ఆ పైన ఆయిల్ ప్యాకెట్ పెట్టు.
రాజా ఫోటోలు కొడుకు ఓకేనా రైట్ వీడియోలు దగ్గర పట్టుకో బియ్యం అమౌంట్ పెట్టమ్మా ఇంత పట్టుకో బియ్యం ఇటు చూడు ఇటు చూడు తిరుగు 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 రైట్ రైట్ చంద్రనా అన్ని లైన్కి వస్తుండే వస్తున్నాయిలే బాబు ఇటు పెట్టుకో దాని మీద పెట్టుకో అటు పెట్టుకో దాన్ని పెట్టుకో దాన్ని పెట్టుకో దాని మీద పెట్టలే వెయిట్ నువ్వు అడ్రాబాకు పట్టుకో అయితే ఇద్దరితో పట్టుకుంది ఇంకా బియ్యం తీసినా మూడు నాదేం కాదు అంతే అంతే బాగానే తీసి మేము అర్థం కాలేదు నిలబడే బియ్యం ప్యాకెట్ ఇచ్చి బియ్యం డబ్బా ఇప్పు మేము జరగాలట్టు నువ్వు పట్టు నువ్వు ఇప్పు ఆ అబ్బాయి కాదు పోయలేడు అబ్బాయి కాదు నువ్వు జాగ్రత్త ఆ బియ్యం పట్టుకోవట్లేనే దాని మీద ఈ ఆయిల్ ప్యాకెట్ పెట్టి ఇచ్చినట్టు పట్టుకోండి ఇప్పుడు చేయండి ఇటు చూడండి మీరు రైట్ కృష్ణనా ఒక్కసారి అందరి కోరిక మీద నువ్వు ఇట్లా దిగాలి మీరు కాదు అయ్యో నువ్వు ఇట్లా చెప్తా నువ్వు మాకు ఇట్లా చెప్తా నిలబడండి నేనుంటా మీరు ఇస్తున్నట్టుగా అంది పట్టుకో బాబు చంద్రనా ఓకే దగ్గర కొంచెం దగ్గర నిలబడి చక్కగా నిలబడి అట్లా నువ్వు దగ్గర వాళ్ళు కట్టచ్చు ఎడమైపోతారు చూడు చూడు రెడీనా ఇది దుప్పటి టవలు ఒక టవలు బీంది నాకే ఈ నిత్యావసర సరుకుల కింద బియ్యము ఇంకా ఉండే 10 కేజీలు లెక్క ఇస్తున్నాం ఆ పట్టుకోలేరని నిత్యావసర సరుకుల కింద ఒక నూనె ప్యాకెట్ నూనె ప్యాకెట్ అందులో వికలాంగులకు ఇస్తున్నాం అన్నమాట ఈరోజు మా అమ్మ మా నాన్నగారి జ్ఞాపకార్థం సందర్భంగా 10 రండి అదే ఇప్పుడు వచ్చింది 11 వీడియో స్టార్ట్ చేయి ఆటోలో పోతారా సైజు లాట్లో సైజులే మార్చాలా అదిగా ఆయన తీసుకొచ్చింది ఆయనే బాబాయ్కి పట్టుకోమ్మా దుప్పటి కండవ నిత్యావసర సరుకుల కింద ఉండయి బాబాయ్ గారికి ఎట్లయితే 19వ తారీఖు 4వ నెల 2026న సి టైపు 46 అను పైలాన్ కాలనీ పాత బస్టాండ్ నందు నల్గొండ జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 4th క్లాస్ ఎంప్లాయీగా నేను పనిచేస్తూ మరియు మా నాన్నగారి అమ్మగారి జ్ఞాపకార్థ సందర్భంగా ఇక్కడ చేరి ఉన్నటువంటి అందులు వికలాంగులకు వృద్ధులకు ఈరోజు వస్త్రదానం అన్నదానంతో పాటు మనిషికి 10 కేజీల బియ్యము
మరియు ఆ నూనె ప్యాకెట్ వారికి అందజేయటం జరిగింది. దుప్పట్లు, కండువ మరియు బియ్యము, నూనె ప్యాకెట్లు వాళ్ళకి అందజేయటం జరిగింది. అయితే నా యొక్క సంస్థ పేరు శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్తు ఆర్కెస్ట్రా, అందులు వికలాంగులు వృద్ధు పేద కళాకారుల సేవ నాది. నా పేరు దండు నాగేశ్వరరావు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈరోజు పంచినటువంటి విషయంలో ఏంటంటే, ఆర్కెస్ట్రా ప్రోగ్రాం చేస్తూ మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్సు ప్రోగ్రాం చేస్తూ వాటిలో వచ్చినటువంటి డబ్బులు కొంతమందికి ఆర్టిస్టులకు మరియు ఆ సేవ చేసే అటువంటి ఎవరంటే ఆటో వాళ్ళకి, సామాను సర్వీస్ చేసే వాళ్ళకి కూడా నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వంగా మిగిలినటువంటి డబ్బుల్ని ఒక చోట చేర్చుకొని ఎంత డబ్బులు ఉంటాయో చూసుకొని ఫోటో కొద్ది ఎంత డబ్బులు ఉంటాయో చూసుకొని ఆ మిగిలిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఒక విధంగా మా నాన్నగారు మా అమ్మగారి యొక్క జ్ఞాపకార్థంగా పెడుతున్నాం. రెండో విడత ఏంటంటే, వీళ్ళకి ఎమర్జెన్సీ టైంలో నేను ఇక్కడ నుండి ఫోన్పే డబ్బులు కూడా వీళ్ళకి నేను పంపిస్తున్నా, అవసరమైన వాళ్ళకి నేను పంపిస్తున్నా. అవి నా జీతంలో మరియు 5,000 నుండి 10,000 వరకు, 5 నుండి 10,000 లోపు నా యొక్క జీతంలో నెలకి ఒక 5,000 10,000 తీసి ఈ విధంగా పంపిస్తున్నా. కాబట్టి ఇక్కడ అందులు వికలాంగులు సేవ చేయటము నాకెంతో తృప్తిగా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఇంకా నేను చేయాలనుకున్నా. ఎవరైనా ఈ వీడియో చూసిన వారు ఏదన్నా మీరు సహాయం చేయాలని తలుచుకున్న వాళ్ళకి 9441869277 ఈ నెంబర్కి నాకు ఫోన్ చేసి మీరిచ్చినటువంటి ఆ డబ్బులు కూడా వీళ్ళకి పంచడం కోసం నేను ప్రయత్నిస్తుంటాను. సరే, ఈ విషయంలో అయ్యగారు ఎవరన్నా మాట్లాడతారేమో, ఒక మాట. రెండు మాటలు దగ్గరికి ఫోటోలు కూడా. నా పేరు శివశంకర్ అండి. ఈరోజు ఈ దండు నాగేశ్వరరావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, నరసయ్య ఈశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం ఈ దివ్యాంగులకి వృద్ధులకి అన్నదానం మరియు వస్త్రదానం చేశారు పైలాన్ కాలనీలో. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు అన్నదానం, వస్త్రదానం, 10 కేజీల బియ్యం, దుప్పటి, కండువా, నూనె ప్యాకెట్ ఇచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. ఇంకా నిరుపేదలు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా సహాయం చేస్తామని మంచి వాగ్దానం చేశారు. వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నమస్కారం. ఎవరన్నా చెప్పండి. రాజు నువ్వు వస్తావా? మొన్న మేము పంచింది. నమస్కారం సార్, నా పేరు మణిదీపు. నమస్తే సారు. విగ్రహాల కింద దివాళ్ళకి నూనె ప్యాకెట్, బియ్యం, దుప్పట్లు, టవళ్ళు ఇచ్చారు. అంతే సాయం చేయాలి. గతంలో కూడా మార్చాలి.
మీ సెల్ కూడా ఉంటే బాగుండేది డబల్ ఇచ్చినవా తర్వాత కండవా మెడ్లే ఆగు మణికంఠ అమ్మాయికి సార్ దీపండి ఏది నీ సెల్లులో సార్ దీపండి ఈ పక్కన ఇట్లా నువ్వు ఇట్లా ఒకటో వచ్చేసి మిస్ అయిన ఒకటో ఇది ఒకటో నెంబరా ఉంటుంది చూడు కూర్చి ఇటు చూడమ్మా ఇటు చూడు ఏం పర్లేదు ఏం కాదు మా బుడ్డమ్మకేం తెలియదులే మీరు వస్తే కదా ఉండేది బియ్యం బియ్యం ఆగా ఒక్క నిమిషం సార్ మీరే మేడం మీరు పోయిన ఇద్దరు చేతులు మీ ఇద్దరు చేతులు దారి అమ్మకి బియ్యం తీసుకో పట్టుకో చాలు ఫోటో ఫ్లెక్సీ గిక్సీ మొత్తం కొంచెం వెనక వెనక ఓకే అవన్నీ అమ్మా ఆఫ్ చేసుకో ఆమెకి ఇచ్చేది ఆమెకి ఫోటోలు గుద్ది పడుతుంది ఆమెకి మళ్ళీ ఇంకేంటి ఉన్నాయి కదా ఇదిగో బియ్యం ఫోటోలు తీస్తుండ్రా రైట్ ఫోటోలు ఆఫ్ చేసుకోండి వస్తాయిలే ఆ బియ్యం కూడా మూట పెట్టు నాచురావు బియ్యం కూడా మూట పెట్టేసి ఆ మూట దాని మీద పెట్టు ఆయిల్ ప్యాకెట్ మూట ఒకసారి పెట్టేసి పెట్టు మూట పెట్టు ఈ బియ్యం పెట్టు దాని మీద బియ్యం పెట్టు ఆ పైన ఆయిల్ ప్యాకెట్ పెట్టు రాజా ఫోటోలు కొడుకు ఓకేనా రైట్ వీడియోలు దగ్గర పట్టుకో ఆ బియ్యం మూట పెట్టమ్మా ఇంట్లో పట్టుకో ఇటు చూడు ఇటు చూడు తిరుగు 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 రైట్ రైట్ అన్ని లైన్కి వస్తుండే వస్తున్నాయిలే అది పెట్టి బాబు ఎట్టు పెట్టుకో దాని మీద పెట్టుకో అటు పెట్టుకో దాన్ని పెట్టుకో దాన్ని పెట్టుకో దాని మీద పెట్టలే వెయిట్ నువ్వు అడ్రాబాకు పట్టుకో అయితే ఇద్దరితో పట్టుకుంది ఇంకా బియ్యం తీసినా మూట లైన్ కాదు నాదేం కాదు అంతే అంతే బాగానే చేసి మేము అర్థం కాలేదు నిలబడా బియ్యం ప్యాకెట్ ఇచ్చి బియ్యం డబ్బా ఇప్పు మేము జరగాలట్టు నువ్వు పట్టు నువ్వు ఇప్పు ఆ అబ్బాయి కాదు పోయలేడు అబ్బాయి కాదు నువ్వు జాగ్రత్త ఆ బియ్యం పట్టుకట్లేనే దాని మీద ఈ ఆయిల్ ప్యాకెట్ పెట్టి ఇచ్చినట్టు పట్టుకోండి ఇప్పుడు చేయండి ఇటు చూడండి రైట్ కృష్ణనా ఒక్కసారి అందరి కోరిక మీద నువ్వు ఇట్లా దిగాలి మీరు కాదు అయ్యో నువ్వు ఇట్లా చెప్తా నువ్వు మాకు ఇట్లా చెప్తా నిలబడండి నేనుంటా పెట్టండి మీరు ఇస్తున్నట్టుగా అంతే పట్టుకో బాబు ఓకే దగ్గర కొంచెం దగ్గర నిలబడి చక్కగా నిలబడి నువ్వు దగ్గర వాళ్ళు కట్టసి ఎడమైపోతారు అమ్మాయి పెట్టి ఆయిల్
అదే చూడు చూడు రెడీనా చెప్పు ఇది దుప్పటి, టవలు ఒక టవలు, దీని నాకే ఈ నిత్యావసర సరుకుల కింద బియ్యము ఇంకా ఉండే 10 కేజీలు లెక్క ఇస్తున్నాం, ఆ పట్టుకోలేరని నిత్యావసర సరుకుల కింద ఒక నూనె ప్యాకెట్, నూనె ప్యాకెట్ అందులో వికలాంగులకు ఇస్తున్నాం అన్నమాట. ఈరోజు మా అమ్మ మా నాన్నగారి జ్ఞాపకార్థం సందర్భంగా 10 రండి. అదే ఇప్పుడు వచ్చింది 11 ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయి. ఆపేసి ఇట్లా ఆటోలో పోతారా సైజు లాట్లో సైజులే మార్చాలా అదిగా ఆయన తీసుకొచ్చింది ఆయనే. నువ్వే నేను బాబాయ్కి పట్టుకోమ్మా దుప్పటి, ఏంటిది చంద్రయ్యకి కండవ, నిత్యావసర సరుకుల కింద ఉండయి బాబాయ్ గారికి ఇస్తున్నాం. ఎట్లయితే అందుకున్నావు
అందరికీ నమస్కారములు సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. ఇది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. రిజిస్టర్ నెంబరు 280/2023. ఇది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సార్. నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. ఓకే సార్. ఇప్పుడు మీరు నూతన వస్త్రాలు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమమును మరి పరిశీలించారు. ఓకే సార్. నెక్స్ట్ మనం ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ముఖ్యమైన లక్ష్యాలు మరొకసారి మీకు చెప్తున్నాను సార్. అంగవైకల్యం వల్ల కానీ వృద్ధాప్యం వలన కానీ పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడే వాళ్ళని గుర్తించి కనీసం తినడానికి అన్నము లేక మరి వంట చేసుకోవడానికి నిత్యావసర సరుకులు లేక కొనడానికి శక్తి లేక ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని చూసేవారి కోసమే ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ స్థాపించబడినదని మేము మరి గట్టిగా చెబుతున్నాం సార్. మేము వాలంటీర్స్ ద్వారా వృద్ధులను వికలాంగులను గుర్తించి వారికి 3 నెలలకు ఒకసారి నిత్యావసర సరుకులు అందజేయటం, వారికి నూతన వస్త్రాలు పంపిణీ చేయటం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం తదితర కార్యక్రమాలు చేస్తున్నాం సార్. రండి ఇప్పుడు మనం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రండి పరిశీలిద్దాం. థ్యాంక్ యూ సార్. మీ జీజే రావు న్యాయవాది. మీరెదురు పెట్టండి. చంద్రమౌళి స్వీటు ఆయన భోజనం రైస్ అన్ని పెట్టండి. మీరే పెట్టండి. నిదానంగా వేసుకోండి. అబ్బాయి పుట్టాలా చల్లంగా. రాముడు అన్నాలు అయ్యింది అట్లనా? సరే. అబ్బాయి పట్టుకుంటాలే. మీ తినరా బాబాయ్? అయితేందిలే. సరే సరే. ఏ దండిగయ్యమ్మా, దండిగయ్యి. రైస్ పెడతారులే. ఎంతసేపు పెడితే వాళ్ళు ఇద్దరు చేతి ఉండు కానీ ఫోర్ దండిగయ్యి. అందరూ మార్చారు. దండిగి బాబాయ్ చికెన్ బాబాయ్. పోనీ చాలు, తర్వాత పెడదు మళ్ళీ. అంతే అంతే. పెట్టుకోడు.
బరువు ఉంటుందని కొద్దిగా పెట్టింది వేస్తే తీసుకుందాం ఇక్కడ గంట ఇది కూడా వేస్తారా? ఇది కూడా వేస్తారా? సరేలే అట్నే చేద్దాం. రాజు అట్నే చేద్దాం.